హాయ్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలు చపాతీ చేయమన్నప్పుడు, అబ్బా! 2 చపాతీలకి కర్రీ ఏం చేస్తాము అలా అని చెప్పి వాళ్ళు అడిగింది చేయకుండా ఉండలేం కదండీ. సో, ఈ వీడియో చూసేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. ముందుగా చపాతీ పిండి కలుపుకొని దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాని మీద చపాతీని చేసుకుని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజుగా చపాతీని చేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి, ఎందుకంటే ఇది పిల్లలకు కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కప్ తీసుకుని దాంట్లో పెరుగు వేసుకుని ఈ ఆనియన్స్ వేసుకుని అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. అదే పెద్దలు తినేటట్టయితే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని 2 వైపులను ఆయిల్ వేసుకుని బాగా డ్రై రోస్ట్గా కాల్చుకోవాలండి. బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఈ ఆనియన్ రైతా వేసుకుని ఉంచుకుని తినేమనండి, సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాంట్లో ఇంకా ఇష్టమైన వాళ్ళు టమాటా వేసుకోవచ్చు, కొత్తిమీర, పచ్చిమిర్చి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అలా ఈజీగా 2 మినిట్స్లో చపాతీ అయిపోతుంది. ఈజీగా వాళ్ళకి పెరుగు కూడా పెట్టినట్టు ఉంటుంది. సో యమ్మీ టేస్ట్, మీరు కూడా తినండి.